ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ మొదలవుతుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పత్రము. ఇన్ రైటింగ్ ఇదిగోండి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసింది. ఖచ్చితంగా రాసే ఉండాలి, ఓరల్ గా కాదండి. పార్ట్నర్షిప్ డీడ్ లాగా. పార్ట్నర్షిప్ డీడ్ ఎలా ఉంటుంది? ఓరల్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు. రైటింగ్ ఓకే, ఖచ్చితంగా. కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ ఆర్డర్. ఆర్డర్ చేస్తున్నాడండి రాసినోడు. ఓకే, డ్రావర్ కదండి రాసేది. ఆర్డర్ వేసాడు ఏమని చూద్దాం. అన్కండిషనల్ అని ఎందుకన్నాడు? ఇది ఇంకో ఫీచర్ అండి, ఇంకో క్యారెక్టరిస్టిక్. అన్కండిషనల్ అంటే అర్థం ఏంటంటే అమౌంట్ చెప్తారండి. నేను వర్షం వచ్చినప్పుడే ఇస్తా, లేదంటే ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనే ఇస్తా అంటే గెలవకపోతే ఇవ్వరనేగా అర్థం. అర్థమవుతుందా? పలానా వాడి పెళ్ళైతేనే ఇస్తాను, అలా జరిగితేనే ఇస్తాను అనేటటువంటి కండిషన్స్ ఏమీ లేకపోతేనే దాన్ని ఏమంటారంటే అన్కండిషనల్ ఆర్డర్. ఎటువంటి కండిషనల్ ఉండకూడదు. సైన్డ్ బై ది మేకర్. రాసేవాడు కూడా సైన్ చేయాలి. థర్డ్ ఫీచర్. డైరెక్టింగ్ సర్టెన్ పర్సన్. పలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వు అనేసి. అంటే ఇంత పలానా వాళ్ళంటే అర్థం ఏంటి?